సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలోని గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించిన చెరువుల్లోని అక్రమ కట్టడాలను ప్రభావితాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో హైడ్రా కూల్చివేస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే కుట్రతో అది ఓర్వలేక హరీష్ రావు మరొకసారి తన అబద్ధాలతో ప్రజలను నిర్వాసితులను మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి కొర్మిరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉడత జయత్, వికలాంగుల విభాగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల రాజు, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాల భూపతి రెడ్డి, నాయకులు గుడిమల్ల మల్లేశం, కొలను గణేష్, అజయ్, ఎద్దుల బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోసం హైడ్రా అక్కడ నిర్మించినటువంటి గుడిసెలు గాని చిన్న చిన్న ఇళ్లు గాని ఖాళీ చేపించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి మూసీ నది సుందరీకరణలో భాగంగా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అటు నిర్మాణాలను కూలగొడుతుంటే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశం కొద్దీ ఈ హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తూ గతంలో కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో లీటర్ పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపెట్టే మరిచిపోయి యువకులను రెచ్చగొట్టి గతంలో కూడా శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళు ఎందరో ప్రాణత్యాగాలు తీసుకున్న చరిత్ర హరీష్ రావుది. అంతేకాకుండా నియోజకవర్గంలో 2 ప్రాజెక్టులు నిర్మించి ఒక్క ఎకరానికి కూడా కాలువలు తవ్వకుండా తన అనుచరులు అడ్డుకుంటుంటే ఇప్పటి వరకు చూస్తూ కేవలం పైసలు వచ్చే పనులకు మాత్రమే పెద్దపీట వేసింది తప్ప నియోజకవర్గ ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు మూసీ నది సుందరీకరణలో భాగంగా ఈయన పోయి ముసలి కన్నీరు కరుస్తుండు. అయ్యా హరీష్ రావు, గత నీ పాలనలో నీ ప్రభుత్వ హయాంలో రంగనాయక సాగర్ అంతగిరి ప్రాజెక్టులో కోచగుట్టపల్లి, ఎల్లేపల్లి గ్రామాల ప్రజలను నీ బీఆర్ఎస్ గుండాలను నీ అనుచరులను పెట్టి రాత్రికి రాత్రే సమాను బయటపడేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీస్ పహారాల మధ్య కూలగొట్టిన చరిత్ర నీదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పక్కనే మల్లన్న సాగర్లో ఊటుకూరి మల్లారెడ్డి అనే రైతు భూమి సర్వం కోల్పోయి ఇల్లు కూడా కోల్పోయి ఇల్లుకు నష్టపరిహారం రాకుండా ఉంటే తన మనస్తాపానికి గురై తన కూలిన ఇంట్లో ఈ హరీష్ రావు కూల్చిన ఇంట్లోనే తన చితి తానే పేర్చుకొని నిప్పంటించుకున్న చరిత్ర మీ ప్రభుత్వంలో జరిగింది. హరీష్ రావు ఇవి మరిచి ఈరోజు సిగ్గిమాల మాటలు మాట్లాడుతూ మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ హరీష్ రావు, ఇలాంటి మాటలు మానుకోకపోతే మళ్లీ నీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాను. సందర్భంగా జై కాంగ్రెస్.